కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమం పశ్చిమ నియోజకవర్గంలో ప్రతి ఆసుపత్రిలో ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగానే నగర వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సరగడం పత్నిరావు అశోక్ నగర్, ఇందిరా కాలనీ, పవనపుత్ర నగర్, గుల్లలపాలెంలో గల ఆరోగ్య కేంద్రాల్లో చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేయడం జరిగింది. ఈ సందర్భంగా పత్నిరావు మాట్లాడుతూ 5 సంవత్సరాలలోపు పిల్లలకు తమ తల్లిదండ్రులు తప్పక పోలియో చుక్కలు వేయించాలని, తద్వారా వారు భవిష్యత్తులో ఎటువంటి అంగవైకల్యం చెందకుండా ఆరోగ్యకరంగా ఉంటారని, ఈ అవకాశాన్ని చిన్నారుల తల్లిదండ్రులు వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆరోగ్య కేంద్ర సిబ్బంది, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పోలియో చుక్కల నిర్మూలనకి మరి 5 సంవత్సరాలలోపు పిల్లలకి 2 చుక్కలు ప్రతి ఒక్కరు కూడా వేయాలి. అలాగే అంగన్వాడీ స్కూల్ కానీ, బస్ స్టాప్ కానీ, రైల్వే స్టేషన్ కానీ ఎక్కడైనా సరే మీరు ప్రయాణించలేరా ప్రతి చోట్ల కూడా ఆంధ్రప్రదేశ్లోనే ఈ యొక్క పోలియో చుక్కలు 2 చుక్కలు వేయాలి. ఎందుకంటే ఈ చుక్కలు వేస్తే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. మరి ఈ యొక్క పోలియో చుక్కల్ని అందరూ కూడా వినియోగించుకోవాలి. మరి ఈరోజు 7 గంటల నుంచే అశోక్ నగర్ 60 వార్డుల నుంచి ఈ యొక్క సచివాలయ సిబ్బంది కానీ, అలాగే అంగన్వాడీ టీచర్లు కానీ ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనడం జరిగింది. అలాగే యావత్ భారతదేశం అంతా మరి ఈరోజు ఈ పోలియో చుక్కల్ని నిర్వహిస్తూ మరి మీ అందరూ కూడా ఇది సద్వినియోగం చేసుకుని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ముందుగా పశ్చిమ నియోజకవర్గం ప్రజలందరికీ మరి ఈరోజు రేపు 3వ తారీఖు నుంచి పోలియో చుక్కలు వేయడానికి 0.5 సంవత్సరాల్లో ఉన్న పిల్లలందరూ కూడా పోలియో చుక్కలు కంపల్సరీగా వేయాలి. ఎందుకంటే ఈరోజు నేటి పౌరులే రేపటి ఎదిగే పిల్లలకి మీరు కంపల్సరీగా పోలియో చుక్కలు 2 చుక్కలు వేయించాలి. ఎందుకంటే ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2 కూడా తీసుకున్న నిర్ణయం. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఈ పోలియో చుక్కలు పిల్లలకి వేస్తే చాలా ఆరోగ్యంగా ఉంటారు. అలాగే ఈ పోలియో చుక్కలు కూడా మా బాలవాడి స్కూల్ దగ్గర, అలాగే ఈ యొక్క గవర్నమెంట్ స్కూల్ దగ్గర, వాటి దగ్గర కూడా ఈ యొక్క ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలి ఈ పోలియో చుక్కల్ని. ఇది రాష్ట్ర ప్రభుత్వం కూడా మంచి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇది నిర్ణయం. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా తీసుకున్న నిర్ణయం. మరి కంపల్సరిగా ఆ తల్లులందరూ కూడా పిల్లలు తీసుకొచ్చి ఆ కేంద్రాలకి పోలియో చుక్కలు వేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటాను. జీవితానికి 2 చుక్కలు వేసి పిల్లలకి మీరందరూ కూడా కేంద్రాన్ని తీసుకెళ్ళాలి. అలాగే రైల్వే స్టేషన్ కాదు, ఎక్కడ పడితే అక్కడ ఈ పోలియో చుక్కలు మీకు అందుబాటులో ఉంటే బస్ స్టాండ్లో కూడా అందుబాటులో ఉంటుంది. మీరందరూ కూడా ఈ యొక్క పోలియో చుక్కలు వినియోగించుకొని ఆ పిల్లలకి 5 సంవత్సరాల లోపు పిల్లలకి మాత్రం మీరందరూ తల్లులందరూ వేయించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటుంది. మరి ఈ పిల్లలు ఈనాటి పిల్లలే రేపటి పౌరులు అని మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాం.